ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్కు ఆమోదం తెలపనుంది కేబినెట్. తర్వాత ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. అలాగే వ్యవసాయ శాఖ బడ్జెట్ను ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు. కాగా ఈ బడ్జెట్లో అయినా సూపర్ 6కు నిధులు కేటాయిస్తారా లేదా అనే సందిగ్ధత అయితే నెలకొంది. ఇప్పటి వరకు సూపర్ 6 పథకాలను అమలు చేయలేదు కూటమి ప్రభుత్వం. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు, మహాలక్ష్మి వంటి పథకాల కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. మొదటి ఏడాది సూపర్ 6కు మంగళం పాడింది కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఈ ఏడాది గడిచిపోయినట్టే సూపర్ 6కు పంగనామాలు పెట్టిన కూటమి సర్కార్ ఈ బడ్జెట్లో ఏమన్నా ఉంటుందా అనేది సర్వత్రా ఆసక్తి నెలకొన్న పరిస్థితుల్లో అలాంటి ఏమన్నా ఉంటాయని ఆశించచ్చా? మరి ఈరోజు 10:08 ఇటు శాసనసభలోనూ అటు శాసన మండలిలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. కాసేపట్లో కేబినెట్ సమావేశంలో ఈ బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం తెలుపుతుంది. మంత్రివర్గం ఆమోదం తెలిపిన అనంతరం శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెడతారు. అదేవిధంగా వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు. శాసన మండలిలో ఆ వార్షిక బడ్జెట్ను మంత్రి కొల్లు రవీంద్ర, అదేవిధంగా వ్యవసాయ బడ్జెట్ను మంత్రి నారాయణ ప్రవేశపెడతారు. అయితే ఈ బడ్జెట్లో అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ఇచ్చినటువంటి హామీల అమలుకు నిధులు కేటాయిస్తారా లేదా అన్నటువంటి ఒక చర్చ సాగుతుంది. ముఖ్యంగా ఎదురు చూపులు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు వాస్తవానికైతే ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చినటువంటి తొలి నెల నుండే సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తామని ప్రతి ఇంటికి కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు బాండ్లు పంపిణీ చేశారు. అయితే గత ఏడాది బడ్జెట్లో అంటే ఇప్పటికి తొలి వార్షిక సంవత్సరంలో అయితే ఇప్పటి వరకు సూపర్ 6లో ఒక్క పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. సో ఇప్పుడైనా సరే వాస్తవానికైతే ఈ బడ్జెట్లో తల్లికి వందనం, అదేవిధంగా అన్నదాత సుఖీభావకు నిధులైతే కేటాయించే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే ఇవ్వాల్సిన ఈ వార్షిక సంవత్సరానికి సంబంధించినటువంటి ఇవ్వాల్సినటువంటి తల్లికి వందనంకి సంబంధించిన నిధులు అందులో కేటాయిస్తారా లేదా? ఎందుకంటే ఇప్పుడు వార్షిక సంవత్సరం రేపు మార్చి 31తో ముగిసిపోబోతుంది. ఇంకొక వైపు విద్యా సంవత్సరం కూడా ముగిసిపోబోతుంది. వాస్తవానికైతే ఆ గారడి ఏ విధంగా ఉండబోతుందంటే రాష్ట్ర ప్రభుత్వంది, ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వంది గత బడ్జెట్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి సంబంధించి సుమారుగా 5,700 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిపారు. కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లింపలేదు. సో ఈసారైనా కేటాయింపులకు కొన్ని పరిమితం అయితే అసలు కొన్ని పథకాలు కేటాయింపులు జరుగుతాయా లేదా? ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పుల విషయంలో ఇప్పటికే రికార్డు స్థాయిలో 1,35,000 కోట్ల అప్పులు చేసింది. సో ఇప్పటికీ గత ఏడాది ఆ ఫిస్కల్ డెఫిసిట్ 68,000 కోట్లకు పైగా ఉంది. సో ఈ వార్షిక బడ్జెట్ లో ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉంటుంది, రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంటుంది అనే అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. సో 10:08 బడ్జెట్ ప్రవేశపెట్టున్నారు. ఓకే సతీష్.